పేదరాశి పెద్దమ్మ కథలు. 3 శిరస్సులు. కాశీనగరాన్ని దివోదాసు పాలించేవాడు. సూర్యుడు సుందరుడు దివోదాస్ అంటే ప్రజలందరికీ చెప్పలేనంత గౌరవంగా ఉండేది. పాపం అతన్ని దురదృష్టం వెన్నాడింది. కూతుర్ని ప్రసవించి అతని భార్య చనిపోయింది. ఆ కూతురు పేరు భానుమతి. చిన్ననాటి నుంచి భానుమతి అంటే నెమ్మదితనానికి దయాగుణానికి పెట్టింది పేరు. అలాగే అందంలో చందమామతో పోటీ పడేటట్టుగా ఉండేదామె. కాశీనగరం పొరుగు కదంబ రాజ్యం రాకుమార్తె ధృతదేవి. ఆమె దివోదాసు శౌర్య ప్రతాపాలను సౌందర్యాన్ని విని అతన్ని ప్రేమించింది. దివోదాసుకు వివాహం జరిగిందని తెలిసినా అతనికి 2వ భార్యగా ఉంటానన్నదామె. తండ్రికి ఒక్కగానొక్క కూతురు కాబట్టి తనను వివాహం చేసుకుంటే తమ రాజ్యం కూడా దివోదాసు సొంతం అవుతుందన్నది. అలాగని కబురు పెట్టింది అతనికి. అంగీకరించలేదు దివోదాసు. అతన్ని తప్ప వేరొకరిని పెళ్లి చేసుకోనంటూ పట్టుపట్టి కూర్చుంది ధృతిదేవి. రోజులు ఇప్పుడు కలిసి వచ్చాయి. భానుమతిని ప్రసవించి భార్య చనిపోవడంతో ధృతదేవిని పెళ్లాడేందుకు మొక్కు చూపించాడు దివోదాసు. వారిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ధృతదేవి ఓ కూతుర్ని కన్నది. ఆమె పేరు ధూమ్ర. భానుమతికి ధూమ్రకి ఏడాదే తేడా. 16 ఏళ్ల భానుమతిని చూస్తుంటే ముద్దబంతి పువ్వును చూస్తున్నట్టు ఉంటుంది. మృదువుగా కనిపిస్తుంది. ధూమ్రను చూస్తుంటే కొరివిని చూస్తున్నట్టుగా ఉంటుంది. చిరాకు కలుగుతుంది. సవతి తల్లి ధృతదేవికి భానుమతి అంటే పడదు. ఆమె పొడే గిట్టదు. దివోదాసు మనసు విరిచేసిందామె. ఫలితంగా భానుమతిని పెద్దగా పట్టించుకునేవాడు కాదు తండ్రి. అది అవకాశంగా భానుమతిని అనేక రకాలుగా హింసించేది ధూమ్ర. ఆమెను కొట్టేది, తిట్టేది. భోజనం చేస్తుంటే అన్నంలో ఇసుక పోసేది. తాగుతున్న నీళ్లలో చేదు విషం కలిపేది. చెల్లెలు అల్లరిని భరించగలిగినా తండ్రి తన్ని చేరదీయడం లేదని తెలిసి కుమిలి కుమిలి ఏడ్చేది భానుమతి. అంతఃపురం కన్నా అడవే మేలు అనుకునేది. ఒకరోజు ఉద్యానవనంలో తండ్రిని కలిసింది భానుమతి. చేతులు జోడించి నమస్కరించిందతనికి. అడిగిందిలా, నాకో చిన్న సాయం చేయండి మహారాజా. చెప్పు. నా అదృష్టాన్ని వెతుక్కుంటూ నేను ప్రపంచ పర్యటన చేయాలనుకుంటున్నాను. మీరు అందుకు అంగీకరించండి మహారాజా ప్రాధేయపడింది. సరేనన్నాడు రాజు. పక్కనే ఉన్న ధృతదేవిని ఆజ్ఞాపించాడిలా, అమ్మాయికి కావలసినవన్నీ ఇచ్చి పంపండి. పీడా పోతున్నదని సంబరపడింది ధృతదేవి. దోసెడు అటుకులు, ఓ బెల్లం ముక్క, చిన్న మరచెంబుతో నీళ్ళిచ్చి వాటిని చిరిగిన తిత్తిలో పెట్టి భానుమతికి పంపిందామె. తిత్తిని చంకలో పెట్టుకుని ఒంటరిగా దీనంగా వెళ్ళిపోతున్న భానుమతిని అంతఃపురం కిటికీ నుంచి తల్లి సహా ధూమ్ర కూడా చూసి ఆనందించింది. భానుమతి కొండలు దాటింది, కోనలు దాటింది, నదులు దాటింది, నదాలు దాటింది, లోయలు దాటింది, పాయలు దాటింది. దాటి మళ్ళీ ఓ అరణ్యంలోనికి ప్రవేశించింది. ఆ అరణ్యంలో నడుస్తూ కొండగుహ ముందర కూర్చున్న ఓ ముసలి సన్యాసిని చూసింది. అతను సన్నగా ఉన్నాడు. తిండి లేని వాడిలా నీరసంగా ఉన్నాడు. తెల్లగడ్డంతో చిరిగిన పచ్చడాన్ని కప్పుకుని ఉన్నాడు. పలకరించాడు భానుమతిని. ఈ అరణ్యంలో ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నావమ్మా? ఎక్కడికి అంటే ఏమని చెప్పను తండ్రి, నా అదృష్టాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాను అన్నది భానుమతి. నీ చంకన ఉన్న ఆ తిత్తిలో ఏమున్నదమ్మా? అటుకులు బెల్లం ఉన్నాయి. మరచెంబులో మంచినీళ్లున్నాయి. ఆకలిగా ఉంది తల్లి, దాహంగా కూడా ఉంది. ఇన్ని అటుకులు, ఇంత బెల్లం పెట్టి గుక్కెడు నీళ్ళివ్వమ్మా అడిగాడు సన్యాసి. తప్పకుండా అన్నది భానుమతి. తిత్తిని విప్పి అందులోంచి గుప్పెడు అటుకులు తీసి ఇచ్చింది. చిన్న బెల్లం ముక్క కూడా ఇచ్చింది. వాటిని తిన్న తర్వాత సన్యాసికి గుక్కెడు నీరు కూడా ఇచ్చింది. తాగి తేటన పడ్డాడు సన్యాసి. ఆకలి అంటే అటుకులు ఇచ్చావు, దాహం అంటే నీరిచ్చావు, నీకు నేనేమీ ఇవ్వను అడిగాడు సన్యాసి. ప్రేమగా భానుమతిని చూసి తర్వాత తన దగ్గరగా ఉన్న మంత్రదండాన్ని చూశాడు. తీశాడు. దాన్ని భానుమతికి అందజేశాడు. ఇది తీసుకో. ముందు ముందు అంతా అగమ్య గోచరంగా ఉంటుంది. పెద్ద పెద్ద ముళ్లతో, తీగలతో కంచె ఒకటి కనిపిస్తుంది నీకు. దానిని దాటి వెళ్ళడం అసాధ్యం. అప్పుడు ఈ మంత్రదండంతో కంచె మీద 3 సార్లు కొట్టు. కొట్టిన ప్రతిసారి దయచేసి దారివ్వు, దయచేసి దారివ్వు అని అడుగు. ఇస్తుంది. దారిలో కనిపించే కాలిబాట మీద నడిచి వెళ్తుంటే ఒక నుయ్యి కనిపిస్తుంది. దాని గట్టు మీద కూర్చో. నూతిలో వింతలు కానవస్తాయి.
ఏవేవో చేసి పెట్టమంటాయి. చేసిపెట్టు, నీకు అంతా మంచే జరుగుతుంది అన్నాడు సన్యాసి. దీవించి భానుమతిని పంపాడు అక్కడి నుంచి. సన్యాసి చెప్పింది నిజమే. కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత అడవి అంతా అగమ్య గోచరం అనిపించింది భానుమతికి. ముందుకు పోయేందుకు వీలు లేకుండా పెద్ద పెద్ద ముళ్లతో కంచె ఒకటి కనిపించింది ఆమెకు. చేతిలోని మంత్రదండాన్ని చూసిందప్పుడు దానితో కంచె మీద 3 సార్లు కొట్టింది. కొట్టిన ప్రతిసారి దయచేసి దారివ్వు అన్నది. మూడోసారి అడిగిన వెంటనే కంచె కూలిపోయింది. ఎదురుగా కాలిబాట కనిపించింది. ఆ బాటలో నడవసాగింది భానుమతికి. కాసేపటికి సన్యాసి చెప్పినట్టుగానే నొయ్యి కనిపించింది. చెప్పాడు కదా గట్టు మీద కూర్చోమని. అలాగే కూర్చుంది భానుమతి. నూతిలోకి చూసింది. ఆమె చూస్తుండగానే నూతిలో ఓ బంగారు శిరస్సు ప్రత్యక్షమైంది. శిరస్సు ఒకటే, మిగిలిన శరీరం లేదు దానికి. శిరస్సు మీది జుత్తంతా చిందరవందరగా ఉంది. జటలు కట్టి ఉంది. అది అడిగిందిలా, చిక్కు తియ్యి, తలంటు పొయ్యి, ఆరబెట్టి అన్నం పెట్టు, ఒట్టు పెట్టి జుట్టు కట్టు. అలాగే అంది నవ్వుతూ భానుమతి. చేతులు చాచి నూతిలోని బంగారు శిరస్సును ఒళ్ళోకి తీసుకుంది. ఆ సరికే గట్టు మీద ఉన్న వెండి దివ్యను తీసుకుని చిందరవందరగా ఉన్న దాని జుత్తు సరిచేసింది. జటలు విప్పింది. స్నానం చేయించింది. నోటిలో గుప్పెడు అటుకులు, ఇంత బెల్లం ముక్క పెట్టి అటుకులు నములుతూ ఉంటే శిరస్సును జాగ్రత్తగా నూతిలో జారవిడిచింది. మరు క్షణంలో మళ్ళీ మరో శిరస్సు ప్రత్యక్షమైంది. అది కూడా మొదటి శిరస్సులాగానే అడిగిందిలా, చిక్కు తియ్యి, తలంటు పొయ్యి, ఆరబెట్టి అన్నం పెట్టు, ఒట్టు పెట్టి జుట్టు కట్టు. సరేనన్నది భానుమతి. దానిని కూడా నూతిలోంచి తీసి అది అడిగినట్టుగానే చేసి దానిని నూతిలో జాగ్రత్తగా జారవిడిచింది. అంతలో మరో శిరస్సు, మూడో శిరస్సు ప్రత్యక్షమైంది. అది కూడా భానుమతిని అడిగిందిలా, చిక్కు తియ్యి, తలంటు పొయ్యి, ఆరబెట్టి అన్నం పెట్టు, ఒట్టు పెట్టి జుట్టు కట్టు. తప్పకుండా అన్నది భానుమతి. శిరస్సు అడిగినట్టుగానే అన్నీ చేసి దానిని జాగ్రత్తగా నూతిలో జారవిడిచింది. 3 శిరస్సులకు చిక్కులు తీసి తలలంటి ఆరబెట్టి అలసిపోయిందేమో, ఆకలి వేసింది భానుమతికి. మిగిలిన అటుకులు, బెల్లం తిని నీళ్లు తాగింది. నిద్ర వస్తున్నట్టు అనిపిస్తే కళ్ళు మూసుకుంది. నూతిగట్టు మీదే కొనుకు తీయసాగింది. అంతఃపురంలో ఉండాల్సిన పిల్ల ఆఖరికి అడవిలో నూతిగట్టున కూర్చుంది. రోజులు కలిసి రాకపోతే ఇంతే అంది నూతిలోని మొదటి శిరస్సు. అందానికి అందం, అణకువకు అణకువ, సాయం చేసే గుణం ఉన్న భానుమతికి మనం తప్పనిసరిగా సాయం చెయ్యాలి అన్నది రెండో శిరస్సు. ఏం చేద్దామో చెప్పు అడిగింది మూడో శిరస్సు. నేనైతే భానుమతి అందాన్ని రెట్టింపు చేస్తాను. చూస్తే చాలు ఇంకా ఇంకా చూడాలనిపించేలా చేస్తాను. ఆమె అందాన్ని చూస్తూ తల తిప్పుకోవడం అసాధ్యం అనిపించేలా చేస్తాను అన్నది మొదటి శిరస్సు. నేనేం చేస్తానంటే భానుమతి గొంతును కోకిల గొంతులా మారుస్తాను. ఆమె మాట్లాడితే పాట పాడుతున్నట్టుగా ఉంటుంది అన్నది రెండో శిరస్సు. అదృష్టాన్ని వెతుక్కుంటూ ప్రపంచ పర్యటన చేస్తోంది కదా, ఆ అదృష్టాన్ని ఆమె కళ్ళెదుటే ఉంచుతాను. భానుమతిని ఓ రాకుమారుడు పెళ్లాడేటట్టు చేస్తాను అన్నది మూడో శిరస్సు. అంతలో మెలకు వచ్చినట్టుంది. కళ్ళిప్పి చూసింది భానుమతి. నూతిలోని శిరస్సులు నవ్వుతూ ఆమెను చూడడాన్ని గమనించింది. మరి నాకు సెలవు అని బయలుదేరింది అక్కడి నుంచి. బయలుదేరుతూ శిరస్సులతో అందిలా, మొత్తం అంతా బంగారంతో ఉన్నారు. ఎవరైనా మిమ్మల్ని చూస్తే దొంగిలిస్తారు, జాగ్రత్త అన్నది భానుమతి. ముందుకు నడిచింది. శాఖాద్వీపానికి చేరుకుంది. అక్కడి అరణ్యంలో నడుస్తూ ఉన్నది. అదే సమయానికి అటుగా ఆ ద్వీపం యువరాజు భవ్యుడు వేటకు వచ్చాడు. లేడిని వెంట తరుముతూ గుర్రం మీద పరుగున వచ్చి లేడి కనిపించకపోవడంతో దాన్ని వెతుకుతూ అటు ఇటు చూడసాగాడు. అప్పుడతనికి అందాల బొమ్మ భానుమతి కనిపించింది. తల తిప్పుకో వీలులేని సౌందర్యం. ఆశ్చర్యపోయాడతను. గుర్రం దిగాడు. భానుమతికి దగ్గరగా వచ్చాడు. దగ్గరగా వచ్చిన రాకుమారుణ్ణి చూసి భయంగా వెనకడుగు వేసింది భానుమతి. భయపడకు సుందరి, నీకు ఎలాంటి అపాయాన్ని తలపెట్టను అన్నాడు భవ్యుడు. భానుమతికి అభయాన్ని కల్పించాడు. నీ పేరేమిటి? ఎక్కడి దానవు? ఈ అడవిలో ఒంటరిగా ఎందుకు సంచరిస్తున్నావు అడిగాడు. నా పేరు భానుమతి. నేను కాశీనగరం రాకుమార్తెను. నా అదృష్టాన్ని వెతుక్కుంటూ ప్రయాణిస్తున్నాను. అవి మాటలు కావు, పాటలు. మధురాతి మధురంగా ఉంది భానుమతి గొంతు. మరింతగా ఆశ్చర్యపోయాడు భవ్యుడు. నీ అదృష్టం నేను అవునో కాదో నాకు తెలియదు గాని నువ్వు మాత్రం నా అదృష్టానివి అన్నాడు భవ్యుడు. మోకాళ్ల మీద కూర్చుని చేతులు చాపి భానుమతిని అర్థించాడిలా. నువ్వు లేకుండా నేను జీవించలేను.
దయచేసి నన్ను పెళ్లి చేసుకో. సమాధానంగా భానుమతి సిగ్గుల మొగ్గ అయింది. 2 చేతులతోనూ ముఖాన్ని కప్పుకుంది. లేచి నిల్చున్నాడు భవ్యుడు. ముఖం మీది ఆమె చేతుల్ని సున్నితంగా తొలగించి దగ్గరగా తీసుకున్నాడు. నా స్వప్నసుందరి నన్ను కటాక్షించింది అన్నాడు. భానుమతి సహా గుర్రాన్ని అధిరోహించి శాఖాద్వీపానికి దారి తీశాడు. భవ్యుడు గుర్రాన్ని ఎక్కి శాఖాద్వీపానికి చేరుకున్నాడు. తల్లిదండ్రులు, మంత్రి సామంతుల ఆశీస్సులు అందుకున్నాడు. భానుమతిని అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడు. భానుమతిని భవ్యుడు పెళ్లి చేసుకున్నాడని తెలిసి ఆమె తండ్రి దివోదాసు ఎంతగానో సంతోషించాడు. అత్తారింటికి కాశీనగరం రమ్మని అల్లుణ్ణి ఆహ్వానించాడు. మామగారి ఆహ్వానాన్ని అందుకుని భానుమతి సహా భవ్యుడు బంగారు రథంలో కాశీనగరంలో ప్రవేశించాడు. భవ్యుణ్ణి చూశారు పురప్రజలు. భానుమతి అందానికి, అణకువకి తగిన భర్త దొరికాడని గొప్పగా చెప్పుకున్నారు. శాఖాద్వీపం చాలా పెద్ద రాజ్యం. 10 కాశీనగరాలు కలిస్తే ఎంతో అంత పెద్ద ద్వీపం. ఆ ద్వీపం రాకుమారుడు భవ్యుడు అంటే చక్రవర్తి సమానుడు అన్నారంతా. కేతనాలు ఎత్తారు. బాజా భజంత్రీలు మోగించారు. ఆటపాటలతో నగరం అంతా హోరెత్తించారు. ఊహకే అందని స్వాగతం. ఆ స్వాగతానికి ఉక్కిరి బిక్కిరి అయ్యాడు భవ్యుడు. 16 రోజుల పాటు పండగలా చేశారు. వినోదాలు, వేడుకలే కాక దానధర్మాలు కూడా చేసి దివోదాసు అల్లుణ్ణి అల్లరించాడు. తప్పనిసరి ఆ వేడుకల్లో తల్లి కూతుళ్ళు ధృతదేవి, ధూమ్రా పాల్గొన్నారు. అసూయతో రగిలిపోతున్నా దాన్ని కనపడనీయక జాగ్రత్త వహించారిద్దరూ. 16 రోజుల పండగ అనంతరం భార్య సహా భవ్యుడు శాఖాద్వీపానికి తిరిగి వెళ్ళిపోయాడు. భార్యతో సుఖించసాగాడు. భానుమతి ఆనందానికి అంతులేకపోయింది. అక్కడ హాయిగా జీవించసాగింది. ఇక్కడ ధృతదేవి, ధూమ్రలకు ఆనందం కరువై హాయి అన్నది లేక ఆలోచిస్తూ సతమతం కాసాగారు. అమ్మా, నేను నా అదృష్టాన్ని వెతుక్కుంటూ ప్రపంచ పర్యటన చేస్తాను. ఆ ముదనష్టం భానుమతికే చక్రవర్తిలాంటి భర్త దొరికినప్పుడు నాకెలాంటి భర్త దొరుకుతాడో చూస్తాను. వెళ్ళొస్తాను అంది ధూమ్ర. చూడు వెళ్ళు అంది ధృతిదేవి. మంచి మంచి బట్టలు మూట కట్టింది. మిఠాయిలు పెట్టింది. జీడిపప్పు, బాదం డబ్బాలకెత్తింది. పీపాల్లో మద్యాన్ని నింపింది. సారె పెట్టి అత్తారింటికి పంపుతున్నట్టుగా ధూమ్రను ప్రపంచ పర్యటనకు పంపింది తల్లి. భానుమతి ఏ దారిలో నడిచిందో ఆ దారిలోనే ప్రయాణించింది ధూమ్ర. కొన్నాళ్లకు కొండగుహ ముందు కూర్చున్న ముసలి సన్యాసిని సమీపించింది. ఈ అరణ్యంలో ఎక్కడికమ్మా నీ ప్రయాణం? ధూమ్రను అడిగాడు సన్యాసి. నీకెందుకయ్యా నా గొడవ? నీ మానాన్ని నువ్వు ఉండు అంది ధూమ్ర. చిరాకు పడింది అతని మీద. ఆ డబ్బాల్లో, పీపాల్లో ఏంటమ్మా దాచిపెట్టావు? తిండి. తినడానికి నాకు ఇష్టమైనవన్నీ ఉన్నాయి. ఆకలితో ఉన్నాను, కొంచెం నాకు పెట్టు తల్లి. సమాధానంగా ముందు నవ్వింది ధూమ్ర. తర్వాత అన్నదిలా, కొరకడానికి పళ్ళు లేవు, మింగడానికి శక్తి లేదు, మద్యాన్ని తాగి నిభాయించుకోలేవు. నీకెందుకు నా తిండి? చాలే ఊరుకో అంది. సరే, నీ అదృష్టం ఏడిచినట్టే ఉంది. వెళ్ళు అన్నాడు సన్యాసి. ప్రయాస మీద లేచి అడుగులో అడుగు వేసుకుని గుహలోకి వెళ్ళిపోయాడతను. వెళ్ళిపోయిన సన్యాసి వైపు చూసి మూతి విరిచింది ధూమ్ర. ముందుకు నడిచింది. కాసేపటికి పెద్ద పెద్ద ముళ్లతో కంచె అడ్డుపడింది. దానిని తొలగించుకుని వెళ్ళాలి. వెళ్లే వీలు లేదు. ఇప్పుడు ఎలా అనుకుంటున్న సమయంలో కంచెలో చిన్న సందు కనిపించింది ఆమెకు. అందులోంచి దూరి వెళ్లడం అసాధ్యం. అయినా సాహసించింది ధూమ్ర. సందులోకి దూరింది. ముళ్ళు గుచ్చుకుంటున్నా, గాయాలు అవుతున్నా తెగించింది. ఆఖరికి బయటపడిందటు. హమ్మయ్య అనుకుంది. ముళ్ళను తీసుకోవాలి, గాయాలను కడుక్కోవాలి, నీళ్లు దొరికితే బాగుణ్ణు అనుకున్నది ధూమ్ర. అలా అనుకున్నంతలో ఆమె నూతి దగ్గరకు చేరుకుంది. గట్టు మీద కూర్చుంది. గుచ్చుకున్న ముళ్ళను తీసుకుంటూ గాయాలను కడుక్కుంటుంటే నూతిలో ఓ బంగారు శిరస్సు ప్రత్యక్షమైంది. అడిగిందిలా, చిక్కు తీయి, తలంటు పొయ్యి, ఆరబెట్టి అన్నం పెట్టు, ఒట్టు పెట్టి జుట్టు కట్టు. పాట బాగుంది, పాడు అంది ధూమ్ర. శిరస్సు అడుగుతూనే ఉంది. పట్టించుకోలేదు ధూమ్ర. పైగా పదే పదే అదే వాక్యాలను శిరస్సు వల్లే వేయటం చిరాకు కలిగించిందామెకు. చేత్తో ఒక్క మొట్టు మొట్టింది బంగారు శిరస్సుని. ఆ దెబ్బకి శిరస్సు నూతిలోకి వెళ్ళిపోయింది. అది అట్టడుగునకు చేరినట్టుగా బుడగలు వచ్చాయి. అంతలో రెండో శిరస్సు ప్రత్యక్షమైంది. మళ్ళీ అది కూడా ఇలాగే అడిగింది. కాళ్ళు చేతులు కడుక్కుని భోంచేద్దామని నేను అనుకుంటుంటే నీకేమో నేను చిక్కు తీసి తలంటు పోసి ఆరబెట్టి అన్నం పెట్టాలా? నేను నీకు పని మనిషిలా కనిపిస్తున్నానా? పిచ్చి మాటలు నువ్వు అంది ధూమ్ర కోపంగా.
ఆ శిరస్సు మీద ముట్టింది. దెబ్బకి ఆ శిరస్సు కూడా నూతి అడుక్కు చేరుకుంది. కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుని తెచ్చిన పదార్థాలను ముందు పెట్టుకుని తినసాగింది ధూమ్ర. అంతలో మూడో శిరస్సు నూతిలో ప్రత్యక్షమైంది. అడిగిందిలా, చిక్కు తియ్యి, తలంటు పొయ్యి, ఆరబెట్టి అన్నం పెట్టు, ఒట్టు పెట్టి జుట్టు కట్టు. పిచ్చి పిచ్చిగా ఉందా? పదే పదే అదే పాట పాడుతున్నావు. అదిగో అక్కడ వెండి దువ్వెన ఉందిగా, తీసుకుని నీకు నువ్వే చిక్కు తీసుకో, తలంటుకో పో అంది ధూమ్ర. దాన్నెత్తిన కూడా గట్టిగా ముట్టింది. ఆ శిరస్సు కూడా నూతి అడుక్కు చేరుకుంది. చేరి మిగిలిన 2 శిరస్సులు సహా పైకి తేలింది. 3 నూతిలో వలయంగా తిరుగుతూ మిఠాయిని జీడిపప్పుని గుప్పెడు గుప్పెడుగా తింటున్న ధూమ్రను చూశాయి. అసహ్యించుకున్నాయి. ఈ పిచ్చిదానికి మనం తగిన బుద్ధి చెప్పాలి. ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించండి అంది మొదటి శిరస్సు. అసలే ఇది అందవికారంగా ఉంది కదా, మరింత అందవికారిని చేస్తాను నేను. దీని ముఖం మీద మరిన్ని మచ్చలు పెడతాను అంది రెండో శిరస్సు. నేనేం చేస్తానో తెలుసా? ఈ ముష్టిది మాట్లాడుతుంటే కాకి అరుస్తున్నట్టుగా చేస్తాను. దీని మాట అంటే కాకిగోల అనిపిస్తాను అంది మూడో శిరస్సు. దీనిని ఓ చెప్పులు కుట్టుకునేవాడు పెళ్లి చేసుకునేలా చేస్తాను నేను అంది మొదటి శిరస్సు. ఈ మాటలేవీ వినిపించుకోలేదు ధూమ్ర. తిండియావలో ఉందామె. బయట ఉంటే మళ్ళీ మొడుతుందేమోనని 3 శిరస్సులు నూతిలో మునిగిపోయాయి. కనిపించలేదు మరి. కడుపు నిండా తిని బ్రేవున త్రేంచింది ధూమ్ర. నిద్ర వస్తున్నట్టు అనిపిస్తే కాసేపు పడుకుందక్కడ. తర్వాత మేల్కొని అక్కడి నుంచి బయలుదేరింది. ఓ నగరానికి చేరుకుంది. నెత్తిమీద చంకన మూటలతో, ముఖం నిండా మచ్చలతో అందవికారంగా ఉన్న ధూమ్రను చూసి వీధిలో ఆడుకుంటున్న పిల్లలు భయపడ్డారు. పరుగు అందుకున్నారు. పిల్లలు ఎందుకు భయపడుతున్నారో, ఎందుకు పరిగెడుతున్నారో అర్థం కాలేదు ధూమ్రకి. ఆగండి ఆగండి అంటూ వెంటపడసాగింది తాను. ఆగండి అంటోంది. అయితే ఆ మాట అలా వినిపించట్లేదు. గొంతు చించుకుని కాకి అరుస్తున్నట్టుగా ఉంది. దాంతో పిల్లలు ఇంకా భయపడసాగారు. పరుగు తీస్తున్న పిల్లల్ని, వారి వెంటపడుతున్న ధూమ్రని చూశాడు విరూపుడు. తొలినాళ్లలో విరూపుడు చెప్పులు కుట్టేవాడు. ఆ వృత్తితో పొట్ట పోషించుకునేవాడు. ఒకనాడు ఓ సన్యాసి మరణిస్తూ తనకు తెలిసిన వైద్యాన్ని నేర్పాడు విరూపునికి. ఆ వైద్యంతో శరీరంలోని ఎలాంటి రోగాన్నైనా తొలగించవచ్చు. మచ్చలను కూడా మాయం చెయ్యొచ్చు. మచ్చల మీద ఒక రకమైన పసరు పూస్తాడు విరూపుడు. ఆ పసరుకి మచ్చలు పోతాయి. అలాగే ఆ పసరు చప్పరిస్తే గొంతు కూడా విడుతుంది, మామూలు అవుతుంది. ధూమ్ర మీద రాళ్లు విసిరికొడుతున్న పిల్లలను వారించాడు విరూపుడు. ధూమ్రను కాపాడుతూ అడ్డంగా నిల్చున్నాడు. పొండి పొండి అని కసిరితే పిల్లలంతా పారిపోయారు. అప్పుడు ధూమ్రను తేరిపారు చూశాడు విరూపుడు. ముఖమంతా మచ్చలుండి చాలా అసహ్యంగా ఉందామె. ఎవరు నువ్వు అడిగాడు. తాను కాశీనగరం రాకుమార్తెనని చెప్పింది ధూమ్ర. అయితే ఆమె మాట అర్థం కాలేదు విరూపునికి. కాకి గోలగా వినవచ్చింది. నోరు తెరవమని చెప్పి ధూమ్ర నాలిక మీద ఇంత పసరు రాశాడతను. అప్పుడు ఆమె గొంతు కొంచెం విడింది. మాట్లాడుతూ ఉంటే కాకి అరిచినట్టుగా ఉన్నా కొంతలో కొంత నయం అర్థమవుతుంది. ధూమ్ర కాశీనగరం రాజు దివోదాసు కూతురని తెలుసుకున్నాడు విరూపుడు. అదృష్టాన్ని వెతుక్కుంటూ ఆమె ప్రపంచ పర్యటన చేస్తున్నదని గ్రహించాడు. అదే అవకాశంగా ధూమ్రతో అన్నాడిలా విరూపుడు. నీ కాకి గొంతు పోయి నువ్వు మనిషి గొంతుతో మాట్లాడాలన్నా, అలాగే నీ ముఖం మీద మచ్చలు పోయి నువ్వు పూర్వంలా తయారవ్వాలన్నా నువ్వు ఓ పని చెయ్యాలి. ఏం చేయాలో చెప్పు. నువ్వేది చెబితే అది చేస్తాను అంది ధూమ్ర. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అన్నాడు విరూపుడు. తప్పకుండా, ముందు నాకు వైద్యం చెయ్యి. విరూపుడు వైద్యం ప్రారంభించాడు. కొద్ది రోజులకి ధూమ్రకి మనిషి గొంతు వచ్చింది. అలాగే పూర్వం రూపు కూడా వచ్చింది ఆమెకు. ఇచ్చిన మాట ప్రకారం విరూపుణ్ణి పెళ్లి చేసుకుందామే. పెళ్లి చేసుకుని భర్త సహా కాశీనగరానికి తిరిగి వచ్చింది. ధూమ్రని విరూపుణ్ణి చూసి పురప్రజలంతా ముఖాలు చిట్లించుకున్నారు. గంతకు తగ్గ బొంత దొరికిందా అనుకున్నారు. చాటుగా నవ్వుకున్నారు. తొలినాళ్లలో విరూపుడు చెప్పులు కుట్టేవాడని తెలుసుకుని అతన్ని అల్లుడిగా స్వీకరించలేకపోయింది ధృతదేవి. ఆ బాధను తట్టుకోలేక భర్తని, నగరాన్ని విడిచి అడవిలోనికి పారిపోయింది. తల్లి లేని అంతఃపురంలో తాను ఉండలేనన్నది ధూమ్ర. భర్త సహా అతని నగరానికి తరలి వెళ్ళిపోయింది. ఎవరికీ కనిపించకుండా పోయింది. చెడు ఆలోచనలు చేసి వాటికి తగిన శిక్షలు అనుభవించారు తల్లి కూతుళ్ళు అనుకున్నారు కాశీనగర ప్రజలు. కొన్నాళ్లకి శాఖాద్వీపానికి కాశీనగరం, కదంబ రాజ్యాలు 2 సామంత రాజ్యాలయ్యాయి. వాటిని భవ్యుడు దివ్యంగా పాలించసాగాడు. కథ సమాప్తం. కథ కంచికి,
మనం ఇంటికి.